హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు చిన్న శ్రావణ్ అఫిషియల్. సో ఈరోజు అయితే మన ఛానల్లో మనం వర్షం పడుతున్నప్పుడు మొబైల్ని యూజ్ చేయొచ్చా లేదా, అలాగే ఆ టైంలో మనకి మెరుపులు మెరుస్తుంటాయి, పిడుగులు కూడా పడుతుంటాయి అన్నమాట. సో ఆ టైంలో మొబైల్ యూజ్ చేయడం సేఫా కాదా, అలాగే ఆ టైంలో కొంతమంది మొబైల్ని అయితే ఛార్జ్ పెడుతుంటారు, అలాగే ఇంటర్నెట్ని కూడా యూజ్ చేస్తుంటారు, మొబైల్ గేమ్స్ని అయితే ఆడుతుంటారు అనమాట. సో అవి కరెక్టా కాదా, ఆ టైంలో మనం మొబైల్ని ఛార్జ్ చేయొచ్చా, ఇంటర్నెట్ని యూజ్ చేయొచ్చా, అలాగే ఆ టైంలో మనం గేమ్స్ ఆడొచ్చా లేదా సాంగ్స్ వినొచ్చా, ఇయర్ ఫోన్స్ని యూజ్ చేయొచ్చా లేదా, ఇలాంటి చాలా డౌట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా చాలామంది అయితే మొబైల్ని స్విచ్ ఆఫ్ అయితే చేస్తుంటారు, అలాగే ఫ్లైట్ మోడ్లో కూడా పెట్టేస్తుంటారు అనమాట. సో ఇలా మనం కంపల్సరీగా చేయాలా, మన ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మనం ప్లగ్ అవుట్ చేస్తుంటారు. సో ఇంట్లో వాళ్ళైతే చెప్తుంటారు కదా, సో ప్లగ్స్ అన్ని తీసేయండి అని చెప్పి ప్లగ్స్ అయితే తీసేస్తుంటారు అనమాట. సో అలా ఎందుకు చేస్తారు, సో అలా కంపల్సరీగా చేయాలా, సో ఇలాంటి చాలా డౌట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఆ డౌట్స్ అన్నింటికి ఇప్పుడు మనం వీడియోలో అయితే క్లారిఫై అయితే చేస్తాను. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, మీకు కంపల్సరీ మీకు ఏ డౌట్ అయితే ఉందో అదైతే క్లారిఫై అయితే అవుతుంది. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు మీకున్న డౌట్స్ని నేను క్వశ్చన్ రూపంలో అయితే తయారైతే చేసుకున్నాను అనమాట. సో వాటికి ఆన్సర్స్ కూడా ఆల్రెడీ కంప్లీట్గా నేను రాసుకున్నాను. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉంటాయండి. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసుకుందాం. సో మీకు వర్షం పడుతున్నప్పుడు మనం మొబైల్ని యూజ్ చేయొచ్చా అంటే, సో నార్మల్ రెయిన్ పడుతున్నప్పుడు అంటే మనకి ఎటువంటి పిడుగులు కానీ మెరుపులు లేనప్పుడు వర్షం పడుతుంటుంది. సో అటువంటి టైంలో మనం మొబైల్ని యూజ్ చేయొచ్చా లేదంటే, మీరు ఒకవేళ అవుట్డోర్లో ఉన్నప్పుడు మొబైల్ అయితే యూజ్ చేయకండి. సో మీరు ఇండోర్లో ఉన్నప్పుడు అయితే, అంటే మీ ఇంట్లో ఉన్నప్పుడు నార్మల్ రెయిన్ అయితే పడుతున్నప్పుడు కంటిన్యూస్గా పడుతూ ఉంటాయి కదా, సో అటువంటి టైంలో మీరు మొబైల్ని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి సెకండ్ క్వశ్చన్ వచ్చి, ఈ పిడుగులు మొబైల్స్ని అట్రాక్ట్ చేస్తాయి అంటే అది చాలా రాంగ్ అనమాట. సో పిడుగులు అనేది మనకి ఏ విధంగా అట్రాక్ట్ చేస్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. సో ఏదైనా ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి కదా, సో అక్కడ కానీ అటువంటి చోట ఒకసారిగా మనకి పిడుగు పడినప్పుడు అదేమవుతుందంటే ఆ లైటింగ్కి ఆ సౌండ్కి ఆ లైటింగ్ ఎఫెక్ట్ అయితే చాలా ఉంటుంది కదా. సో అప్పుడు పవర్ జనరేట్ అనేది చాలా ఎక్కువగా అయితే హ్యూజ్గా అయితే ఉంటుందన్నమాట. అప్పుడు మనకి పవర్ అనేది ఒక్కసారిగా మనకి వైర్స్లలో డిస్ట్రిబ్యూట్ అయితే అవుతుందన్నమాట. సో అప్పుడు మనకి ఎలక్ట్రానిక్ అప్లికేషన్స్ మన ఇంట్లో టీవీస్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఏదైనా ఉంటే దాంట్లో ఐసీస్ అయితే వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. సో కాలిపోవడం ఇలా మనం చాలా అయితే చూసింటాం అనమాట. అందుకోసమే మన వాళ్ళు మనకి ప్లగ్ అవుట్ అయితే చేస్తుంటారు. బట్ మనకి వైర్లెస్గా ఉన్న వాటికైతే అసలు అట్రాక్ట్ అయితే అవ్వదనమాట. సో మన మొబైల్ మీరు ఒకవేళ ఛార్జ్ పెట్టుంటే కనుక అప్పుడు ప్రాబ్లం అయితే అవుతుంది. బట్ మీరు ఛార్జ్ చేయకుండా సో దానికి ఎటువంటి ప్లగ్స్ లేకుండా వైర్లెస్గా ఉంటే కనుక మీ మొబైల్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, సో వర్షం పడుతున్నప్పుడు పిడుగులు పడుతున్నప్పుడు మెరుస్తున్నప్పుడు ఇంటర్నెట్ని యూజ్ చేయొచ్చా అంటే, సో ఆ టైంలో ఇంటర్నెట్ని యూజ్ చేయడం అయితే సేఫ్ కాదు. వైఫైని అయితే యూజ్ చేసుకోండి. సో ఇంట్లో మీకు వైర్లెస్ రూటర్స్ అయితే ఉంటాయి కదా, సో అటువంటి వాటిని అయితే యూజ్ చేసుకొని మీరు ఇంటర్నెట్ని అయితే యూజ్ చేసుకోండి. సో అప్పుడైతే మీకు ప్రాబ్లం అయితే ఉండదు. ఇన్ కేస్ మీరు ఎక్కువ ఓవర్ హైట్లో అపార్ట్మెంట్స్లో ఉండి అప్పుడు మీరు మీ మొబైల్ ఇంటర్నెట్ యూజ్ చేస్తుంటే సో అప్పుడు ఏదన్నా ప్రమాదం జరిగే ఛాన్స్ అయితే ఉంది. సో మొబైల్ ఇంటర్నెట్ కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. బట్ మీరు ఎక్కువ హై ప్లేస్లో ఉన్నారంటే కనుక, ఎత్తైన ప్లేస్లో ఉన్నారంటే మొబైల్ ఇంటర్నెట్ని అయితే అప్పుడైతే యూజ్ చేయకండి. మీరు ఏదైనా వైఫై కానీ అది వాడుకోవడం చాలా బెటర్. వర్షం పడుతున్నప్పుడు సో మొబైల్ని, అంటే వర్షం పడుతుంది, చాలా హెవీగా రెయిన్ అయితే వస్తుంది, అప్పుడు మెరుపులు మెరుస్తున్నాయి, పిడుగులు పడుతున్నాయి, ఆ టైంలో మేము మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసుకోవాలంటే మీకు చిన్న డిఫరెన్స్ అయితే చెప్తాను. సో వైర్లెస్గా ఉన్నటువంటి ఏ డివైజెస్ అయినా సరే మీరు స్విచ్ ఆఫ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. బట్ మీకు టెలిఫోన్స్ ఉంటాయి కదా, సో అది వైడ్ కనెక్షన్, ఆ టైంలో మీరు కాల్స్ అయితే మాట్లాడకుండా సో వాటిని యూజ్ చేయకపోవడమే చాలా బెటర్ అనమాట. సో ఒకవేళ మీరు నార్మల్ స్మార్ట్ ఫోన్స్ అయితే కనుక మీరు హ్యాపీగా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. కానీ మీరు వైడ్ కనెక్షన్ ఉన్న ఏ డివైస్ని కూడా ఆ టైంలో అయితే అసలు మీరు యూజ్ చేయకూడదు. సో మీరు ఒకవేళ మీ ఇంట్లో ల్యాప్టాప్ ఉంది, సో మీరు ఛార్జ్ పెట్టి మీరు ల్యాప్టాప్ని అయితే యూజ్ చేస్తుంటారు. సో అప్పుడు ఏదైనా మెరుపులు మెరవడం కానీ అట్లా జరుగుతుంటాయి కదా, సో ఆ టైంలో అది ఆ లైటింగ్కి అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు
వైర్లెస్ డివైజెస్ ఏదైనా సరే యూజ్ అయితే చేసుకోవచ్చు, కానీ సో వైర్ డివైజెస్ అయితే మీరు అసలు యూజ్ అయితే చేయకండి. నెక్స్ట్ వచ్చి వర్షం పడుతుంది, హెవీగా చాలా హెవీగా వర్షం పడుతుంది, ఉరుముల మెరుపులు మెరుస్తున్నాయి. ఆ టైంలో మేము మొబైల్ ఛార్జ్ చేయొచ్చా అంటే ఛార్జ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మీకు ఒకవేళ పవర్ బ్యాంక్స్ ఉంటే సో పవర్ బ్యాంక్ నుంచి మీరు ఛార్జ్ అయితే పెట్టుకోవచ్చు, బట్ మీరు డైరెక్ట్ ప్లగ్లో నుంచి అయితే మీరు ఆ టైంలో మీరు ఛార్జ్ అయితే అసలు చేయకండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఎక్కువ ఇప్పుడు వర్షం పడుతున్నప్పుడు సో మేము ఆన్లైన్లో గేమ్స్ ఆడొచ్చా, సో ఫ్రీ ఫైర్ కానీ పబ్జీ కానీ ఉన్నాయి కదా, సో వీటిని మేము ఆడొచ్చా అంటే సో మీరు హ్యాపీగా అయితే ఆడుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ మీరు లైటింగ్ పడే విధంగా విండోస్ ఉంటుంది కదా, సో విండోస్ పక్కన ఉండకుండా, అలాగే లైటింగ్ ఒకవేళ మెరుపులు మెరిచిన ఆ రూమ్లోకి అయితే లైటింగ్ అయితే రాకుండా ఉండాలన్నమాట. ఒకవేళ విండోస్ ఉంటే కనుక మీరు కర్టన్స్ అయితే వేసుకోండి. సో అలా మీరు హ్యాపీగా అయితే ఆడుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. మీరు దానికి ఎటువంటి కనెక్షన్స్ అయితే ఇవ్వకండి. లైక్ మీరు లైవ్ స్ట్రీమ్స్ చేస్తుంటారు కదా, అప్పుడు మీకు పవర్ అనేది వోల్టేజ్ హై అప్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి కాబట్టి సో అప్పుడు సర్క్యూట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో నార్మల్గా మీరు గేమ్స్ అయితే ప్లే చేసుకోవచ్చు, దానికి ఎటువంటి కనెక్షన్స్ లేకుండా, సో ఛార్జింగ్ పెట్టడం కానీ ఎటువంటివి ఏం లేకుండా మీరు నార్మల్గా మొబైల్తోనే మీరు ఆడుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి సో వర్షం పడుతున్నప్పుడు ఆ సౌండ్స్కి చాలామంది అయితే భయపడుతూ ఉంటారనమాట. సో అప్పుడు చాలామంది బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని కానీ లేదంటే హెడ్ ఫోన్స్ని అయితే యూజ్ చేస్తుంటారు. సో అలా పెట్టుకోవడం సేఫా కాదా అంటే హెడ్ ఫోన్స్ అయితే మీరు పెట్టుకోకపోవడమే చాలా బెటర్. వైర్లెస్ ఉంటుంది కదా, సో అది వాడడం చాలా బెటర్ అనమాట. సో TWS కానీ లేదంటే బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కానీ మీరు వాడడం చాలా బెటర్ అనమాట. బట్ మీరు హెడ్సెట్స్ అయితే డైరెక్ట్ మీరు సిస్టమ్ నుంచి కానీ మీ మొబైల్ నుంచి కానీ ల్యాప్ నుంచి కానీ మీరు డైరెక్ట్ హెడ్ ఫోన్స్ అయితే ఆ టైంలో యూజ్ చేయకండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మేము అవుట్డోర్లో ట్రావెల్ చేస్తున్నాము, సో మేము ఏదైనా వెహికల్లో అయితే ట్రావెల్ చేస్తున్నాము, ఆ టైంలో మేము మొబైల్ యూజ్ చేయొచ్చు అంటే సో మీరు హ్యాపీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఒక చోట అయితే ఉండరు కాన్స్టెంట్గా, సో ట్రావెల్ అవుతూ ఉంటారు కాబట్టి మీరు ఆ టైంలో హ్యాపీగా అయితే మొబైల్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ మీరు మెరుపులు మెరుస్తున్నాయంటే మాత్రం అప్పుడైతే యూజ్ చేయకండి. నార్మల్ రెయిన్ ఉన్నప్పుడు మీరు మొబైల్ని అయితే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో మెరుపులు మెరుస్తున్నప్పుడు పిడుగులు పడుతున్నప్పుడు అయితే అసలు మీరు మొబైల్ వాడకపోవడం చాలా బెటర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి అసలు పిడుగులు ఎక్కడ పడతాయి, ఎలాంటి ప్లేసెస్లో పడతాయి అంటే సో మనకి ఎత్తైన చెట్లు ఉంటాయి, అలాగే ఎత్తైన టవర్స్ ఏదైనా ఉంటుంది కదా, సో అపార్ట్మెంట్స్ కానీ టవర్స్ కానీ చెట్లు ఎత్తైనవి అయితే ఉంటాయి, అలాగే నదుల ప్రాంతాల్లో కూడా మనకి ఎక్కువైతే పడుతుంటాయి అనమాట. సో ఆ ఎనర్జీని మనకి ఎప్పుడే కానీ కింది వరకు భూమి వరకు అయితే రాదు, ఎక్కువ ఎత్తైన ప్రదేశాల మీదే అదైతే డైవర్ట్ అయితే చేస్తుంటుంది అనమాట. చెట్ల దగ్గర అయితే ఎక్కువ పిడుగులు అయితే పడుతుంటాయి, అది మనం చాలామంది చూసింటారు వినింటారు కూడా. సో న్యూస్లలో కూడా మనం చూస్తుంటాం. సో మీరు చెట్ల కింద ఉండి మొబైల్ యూజ్ చేయడం అనేది ఇంకా చాలా డేంజర్ అనమాట. సో ఇటువంటివి అయితే అసలు చేయకండి. మెరుపులు ఎక్కువ మెరుస్తూ పిడుగులు పడుతున్నాయంటే అప్పుడు మీరు అసలు మొబైల్ అయితే అవుట్డోర్లో ఉన్నప్పుడు అసలు మీరు మొబైల్ని అయితే యూజ్ చేయకండి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఇది, సో ఇక్కడ నుంచి అయినా అడగచ్చు, లేదంటే కామెంట్ బాక్స్లో అయితే మీరు మీ డౌట్స్ని అయితే డ్రాప్ అయితే చేయండి. సో మీ కామెంట్కి అయితే కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. సో ఇది ఓవరాల్గా అయితే ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయిందని అనుకుంటాను. సో ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఆల్.